నిన్ను విడువను నిన్ను మరువను ప్రభువని తోడు దేవుడు సజీవుడు మృత్యుంజయుడు త్వరలో మేఘ వాహనుడుగా రాబోతున్నటువంటి నా జయుడికి యేసుక్రీస్తు ప్రభువు వరుడిగా రాబోతున్నాడు కాబట్టి మనమందరం కూడా ఏక స్వరముతో కలిసి ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. నజరేయుడా నా యేసయ్యా
అందరూ కలిసి ఏక స్వరముతో నీకే నీకు స్తోత్రములు ప్రభువా. ఆకాశమును మేఘములను ప్రభువా నీ చేరతో కొలిచిన గొప్ప దేవుడవు. అగాధ సముద్రములకు ఎల్లలు వేసిన గొప్ప తండ్రివి దేవా. సియోను శిఖరాగ్రమని సింహాసనమైన ఆశ్రుడైన గొప్ప రారాజు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అంటే నీవు భూలోకానికి దరిద్రమైన మమ్మల్ని ధనవంతునిగా చేయడానికి అల్పులము ప్రభువా, హీనులము దేవా. ಭೂಮಿ ಆಕಾಶಗಳ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಸರ್ವಶಕ್ತನಾದ ಯೇಸುವಿನ ರಕ್ಷಕ, ಆಕಾಶವನ್ನು ಸಿಂಹಾಸನ ಭೂಮಿಯನ್ನು ಪಾದಪೀಠದ ರಕ್ಷಕ, ಈ ಒಂದು ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ತಂದ ರಕ್ಷಕ, ನೀನು ಹುಟ್ಟದ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಕೂಡಿಕೊಂಡು ತಂದ ರಕ್ಷಕ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ನೆರವೇರಿದ ರಕ್ಷಕ, ಇಲ್ಲಿವರೆಗೆ ಹಾಡಿನ ಯೇಸುವಿನ ರಕ್ಷಕ, ಇಲ್ಲಿ ಕೂಡಿದ ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮವನ್ನು ಆಶ್ರಮಿಸಿದ್ದಾರೆ. ವಿಶೇಷವಾಗಿ ಈ ಒಂದು ಕೂಟದಲ್ಲಿ ತಂದ ರಕ್ಷಕ, ನಮ್ಮ ಸೇವಕನಾದ ಬ್ರದರ್ ಅಗಸ್ಟಿನನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ. ಅವರ ಮುಖಾಂತರವಾಗಿ ರಕ್ಷಕ ನಿನ್ನ ದೈವ ఈరోజు ముని క్రిస్మస్ వేడుకలకు పిలిచినందుకు సురేష్ పాల్ గారిని, సతీ మణి గారిని ముందుగా మీ HSMC చర్చి మెంబర్స్ అందరికీ మినీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా తరఫున తెలియజేసుకుంటూ, అదే విధంగా కూడా మన ప్రభుత్వం కానీ మేము కానీ మీ అందరికి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉంటామని మాటిస్తూ ఇదే విధంగా కూడా ప్రార్థన చేసుకుందాం. సమయంలో మా మిగిలిగా ప్రేమించిన పరలోక తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామాన్ని ప్రభాసతులు స్తోత్రం చెల్లిస్తున్నాం.
కేసరి సార్ ప్రభుత్వానికి ఈ రోజు ప్రభు విజయాన్ని మీరు తీసుకుని వచ్చారు. వారి కుటుంబాన్ని దీవించండి. కేసరి సార్ కూడా ప్రభు ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. వారి గర్భవాసుల ద్వారా జన్మించిన తండ్రి కుమారుడు, కుమార్తె, అల్లుడు, మనవరాళ్ళు, కోడలు, వారికి ఇచ్చిన ప్రభు బిడ్డలందరూ మీరు దీవించండి. వారి క్యాబినెట్ ప్రభు తండ్రి మంత్రులను బట్టి దీవించండి, ఆశించండి, కృపణించండి. మా తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలోకి ప్రవేశించాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంత సలి ఉన్నా, అలసిపోయినా ఇది నా సంఘం అని చెప్పి నాయన ఇవ్వతండి మరోసారి ఇంతవరకు వచ్చి ఒక శుభోజనం వాళ్ళకి వెళ్తున్నారు తండ్రి. ఈ రోజు నీళ్ళు లేక భోజనం మానేసుకున్నారని చెప్పి అది కూడా త్వరలోనే ప్రభు చేస్తారని చెప్పారు తండ్రి. సారికి మీరు ఆలోచనకర్త మీరు తోడుండి సాయం చేయమని ప్రభు ఇవ్వతని తమ్ముడు మల్లేశ్వరాన్ని కూడా దీవించండి, సిస్టర్ని కూడా దీవించండి, వారికి ఇచ్చిన కుమారుని కూడా దీవించిన ఆశ్రయించండి ప్రభు. బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళు తెలివినందుకు జ్ఞానమందన వయసున్న వారికి దయచేయండి. నీ కృప ఈ రోజు మొదలుకొని రాకడ పర్యంత వరకు సదాకాలం ఉంచమని, తోడయుడు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి చూడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం చేయి, ప్రభు రక్తం చేయము. యేసయ్య నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యము కొరకు నేను నిలబడుతూ ఉండగా శిలువ చాటున భద్రపరచు, వీళ్ళకి కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు అనుగ్రహించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేసుకుందాం. మొట్టమొదటిగా సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనము నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు పుట్టుక గురించి ఒక ప్రవచనం అక్కడ రాయబడి ఉన్నది. ఆ ప్రవచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మీరు కూడా కూర్చోండి అమ్మగారు. గమనించండి దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. బెత్లెహేము అనే గ్రామము గురించి మనకు తెలుసు. బెత్లెహేము చాలా చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామము ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తుపట్టగలరు. ఎందుకంటే లోక రక్షకుడు ఎక్కడ జన్మించాడు చెప్పండి అందరు కూడా? బెత్లెహేములో జన్మించాడు. యేసుక్రీస్తు రక్షకుడు బెత్లెహేములో జన్మించిన తర్వాత ఆ చిన్న గ్రామం కాస్త ప్రపంచం అంతటికి కూడా పరిచయం అయింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఆ చిన్న గ్రామాన్ని హైలైట్ చేశాడు, అది మనకు ఈ రోజు రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేము గ్రామం ఎలా ఉన్నదట మనకు వాక్యం చెబుతుంది. అక్కడ యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుడైన యెహోవా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా తన ప్రజలకు ఈ ప్రవచనాన్ని ఇచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా బెత్లెహేము గ్రామముతో మాట్లాడుతూ ఉన్నాడు. బెత్లెహేమా, నీవు చాలా చిన్న గ్రామము, కానీ యూదా ప్రజల్లో యూదా కుటుంబంలో నువ్వు చాలా చిన్నదానివి, చిన్న గ్రామము నువ్వు. కానీ ఆ గ్రామములోనే లోక రక్షకుడు పుట్టబోతున్నాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనము ఎన్ని సంవత్సరాల ముందు రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు ఈ ప్రవచనము రాయబడి ఉన్నది. 700 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనము నెరవేరిందా లేదా? పరిశుద్ధ లేఖనములో ఒక స్పష్టమైనటువంటి మాట రాయబడింది. ఏ మాటనైనా తొలగిపోవచ్చు, అనగా భూమి ఆకాశాలే గతించిపోవచ్చు. మాట పెద్ద లెక్కన? మనుషుల మాట ఒక లెక్కన?
ఆకాశము భూమి సమస్తము తొలగిపోవచ్చు కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అన్నాడు. దేవుడు తన నోటితో పలికినటువంటి ఈ మాట 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చడం లేదా మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనము. మత్తయి సువార్త రాజైన హేరోదు 2వ అధ్యాయం 1వ వచనము. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. పుట్టాడా లేదా యేసు? వాక్యం సెలవిస్తుంది. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, అనగా యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడని మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం మనకు సెలవిస్తున్నది. అంటే దేవుడు మీకా పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏదైతే తెలియజేశాడో, 5వ అధ్యాయం 2వ వచనంలో ఏదైతే అక్కడ ప్రవచించాడో, ఏదైతే పలికాడో, ఏదైతే మాట ఇచ్చాడో, ఆ మాటను భూమి మీద తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా పంపించి నెరవేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లరా, బెత్లెహేము గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి మనం. బెత్లెహేము అనగా ఏంటి, దీని గురించి డీటెయిల్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకెంతో ఉన్నది. బెత్లెహేము దాన్ని విడదీస్తే బేత్ అనగా ఇల్లు, లెహెం అనగా చెప్పండి రొట్టె, రొట్టెలు. బెత్లెహేం ఈ పదాన్ని మనం విడదీస్తే బేత్ మరియు లెహెం. బేత్ అనగా ఇల్లు, హౌస్. లెహెం అనగా బ్రెడ్, రొట్టెలు. హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు అని అర్థం. దేవునికి స్తోత్రం. సురేష్, మన ఆత్మీయ తండ్రి గారు సురేష్ గారు, ఆయన పేరుకు అర్థం ఏంటో తెలుసు, కొందరు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అగస్టిన్, ఇదైతే ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు ఖచ్చితంగా తెలుసు. దైవత అంటే పేరుకు అర్థం ఏంటి, షారా అంటే పేరుకు అర్థం ఏంటి తెలుసు, మీకు ఇంకా తెలియదు దాని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేం అనే పదానికి కూడా అర్థం ఉన్నది. రొట్టెల ఇల్లు అని దానికి అర్థం. బెత్లెహేమునకు రొట్టెల ఇల్లు అని ఎందుకు అర్థం ఉందంటే, బెత్లెహేము గురించి మనం డీటెయిల్ గా చదువుకుంటున్నప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటాం అక్కడ. దేవునికి స్తోత్రం. బేత్ అనగా ఇల్లు, లెహెం అనగా రొట్టెలు, రొట్టెల ఇల్లు. దేవుడు ఆ ప్రాంతానికి బెత్లెహేం ఏదైనా కానీ దేవుని చిత్తమే కదా. ఈ భాగ్య నగరానికి హైదరాబాద్ అని పేరు రావాలంటే కూడా దేవుని చిత్తమే. హల్లెలూయా. మన పాత పేరు తొలగిపోయి కొత్త పేరు రావాలంటే కూడా దేవుని చిత్తమే. దేవునికి స్తోత్రం. అయితే బెత్లెహేము అనే ఆ గ్రామానికి ఆ పేరు రావటము, ఆ పేరుకున్నటువంటి అర్థము ఏంటంటే రొట్టెల ఇల్లు. ఎందుకు అంటే రొట్టెల ఇల్లు అని ఎందుకు పిలువబడుతుంది? బెత్లెహేము అనే ఆ గ్రామానికి రొట్టెల ఇల్లు. చూస్తే ఇందాక చదువుకున్నాం, నీవు చాలా చిన్న గ్రామము. మీకా గ్రంథంలో చూసాం 5వ అధ్యాయంలో 2వ వచనంలో, యూదా వారి కుటుంబంలో చాలా స్వల్ప గ్రామమై ఉన్నావు. చాలా చిన్న గ్రామం. నాట్ ఎ డెవలప్డ్ సిటీ, నాట్ ఎ డెవలప్డ్ ప్లేస్. అది ఉన్నతమైనటువంటి పట్టణముగా లేదు కానీ చాలా స్వల్ప గ్రామము, చిన్న గ్రామం. దాదాపు ఈ హైదరాబాద్ ప్రాంతంలో శివ హోటల్ అనేది తెలియని వారు ఎవరు లేరు. చాలా మందికి తెలుసు. ఈసీఎల్ దగ్గర శివ హోటల్ అంటే అందరు గుర్తుపడతారు. హల్లెలూయా. బెత్లెహేం అంటే ఎవ్వరికి తెలియదు. కానీ ఎప్పుడు తెలిసింది బెత్లెహేం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలో జన్మించిన తర్వాత. ఈరోజు 3 ప్రశ్నలతో 3 సమాధానాలు చెప్పిన ఈ ప్రసంగాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే బెత్లెహేము అనగా ఏంటి? ఇందాక చెప్పానుగా, బెత్లెహేము అనగా ఏంటి? రొట్టెల ఇల్లు. అక్కడ రొట్టెల ఇల్లు అనే అర్థం ఎందుకు ఉన్నది? తాతగారు కాస్త కూర్చుంటారు. రొట్టెల ఇల్లు అని దానికి ఎందుకు అర్థం ఉన్నదంటే, బెత్లెహేము ఇందాక చదువుకున్న చాలా స్వల్ప గ్రామం. ఎలాంటిది? చాలా చిన్న గ్రామం, స్వల్ప గ్రామం. అది పెద్ద డెవలప్డ్ కాదు. చదువుకుంటే దాని గురించి ఆరాధిస్తే 200 ఇళ్ళల కంటే కూడా 200 కుటుంబాల కంటే ఎక్కువ కుటుంబం అక్కడ మనకు కనిపించదు. అయితే గమనించండి దేవుని పిల్లలారా,
ఎందుకు ఆ గ్రామానికి రొట్టెల ఇల్లు అని పెట్టబడింది? ఆ అర్థం ఎందుకు ఉంది అంటే చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇలాంటి ప్రసంగాలు మీకు ఎక్కడ దొరకవు. క్రిస్మస్ మాసంలోనే మనలాంటి సంఘాల్లోనే తెలుస్తూ ఉంటాయి. వినడానికి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నారు. రొట్టెల ఇల్లు అని అర్థంతో కూడినటువంటి ఆ పేరు ఎందుకు బెత్లెహేము గ్రామానికి ఉన్నది అంటే, బెత్లెహేము ప్రాంతంలో, బెత్లెహేము ఊరిలో ఉన్నటువంటి మన్ను ఏదైతే ఉన్నదో, భూమి ఏదైతే ఉన్నదో అది సారవంతమైనది. గట్టిగా చప్పట్లు కొడదాం అవుతుంది. బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి నేల, బెత్లెహేము ఊరిలో ఉన్నటువంటి ఆ మన్ను ఎలాంటిది? సారవంతమైనది. అంటే ఏది పండించుకోవాలో అనుకున్నా గానీ ఫ్లాప్ అవ్వదు, ఫెయిల్ కాదు, క్రాప్ ఫెయిల్ అవ్వదు. పంట నువ్వు వేసింది ఖచ్చితంగా పంటగా నువ్వు కోసుకుంటావు ఆ గ్రామంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మన్ను ఎలాంటిది? సారవంతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారం లేని భూమిలో విత్తితే, నాటితే ఫలితం చూస్తామా? మొలకెత్తుతుందా? రాదు. కానీ బెత్లెహేము గ్రామానికి ఆ పేరు రొట్టెల ఇల్లు అని ఆ అర్థం ఎందుకు వచ్చింది అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేల మన్ను ఏదైతే ఉన్నదో అది సారవంతమైనది. వారు సమృద్ధిగా పంటలు పండించుకునేవారు. సారవంతమైనటువంటి నేల ఉండటం వలన, సారవంతమైనటువంటి భూమి ఉండటం వలన వాళ్ళు ఏ పంట వేసినా సమృద్ధిగా కోసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో అయితే భూమి పండించుకోవడానికి ఆ నేల సారవంతంగా ఉంటుందో ఆ ప్రాంత వాసులకు గాని, ఆ రాష్ట్రానికి గాని ఏముండదు? కరువు ఉండదు. ఆహారానికి కొరత ఉండదు, లోటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చేతనైతే వీడు దినంగా మిగిలింది పక్క రాష్ట్రానికి ఇస్తాడు, వేరే వ్యక్తికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే బెత్లెహేము చిన్న గ్రామానికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, బెత్లెహేము చిన్న గ్రామానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది సారవంతమైనటువంటి నేల కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి దేవుని పిల్లలారా, ఎవరు బెత్లెహేముకు వెళ్ళినా ఖచ్చితంగా తిని బయటికి రావాల్సింది. ఎందుకంటే అక్కడ ఆహారం ఎలా ఉంది? సమృద్ధిగా ఉన్నది. ఎలా ఉందండి? సమృద్ధిగా ఉన్నది. ఎందుకు చెప్పండి? సారవంతమైన నేల, భూమి ఉండటం వలన దానికి బెత్లెహేం అని పేరు పెట్టబడింది. బెత్లెహేం అని దాన్ని పిలుస్తున్నారు. అక్కడ తిండికి ఏం లేదు, కొరత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహారం సమృద్ధిగా ఉండటం వలన దానికి అర్థం ఏమొచ్చిందంటే ఇది రొట్టెల ఇల్లు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బెత్లెహేము అనగా ఏంటి? రొట్టెల ఇల్లు. అందరు వినండి. బెత్లెహేం అనగా ఏంటి? రొట్టెల ఇల్లు. ఎందుకు ఆ పేరు వచ్చింది రొట్టెల ఇల్లు అన్న అర్థం ఎందుకు వచ్చింది దానికి? చూస్తే చిన్న గ్రామమే, కానీ రొట్టెల ఇల్లు అంటే మామూలు మాటనా? ఆ అర్థం ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతము సారవంతమైనది. ఏ పంట వేసినా పండుతుంది. సమృద్ధిగా వారు పంట కోసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. రెండవ క్వశ్చన్, బెత్లెహేములో యేసు ఎందుకు పుట్టాడు? రెండవ క్వశ్చన్ ఏంటి? బెత్లెహేములో యేసు ఎందుకు పుట్టాడు? ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడైనా పుట్టొచ్చుగా. ఈరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అవ్వాలంటే భర్త తన దగ్గర క్యాష్ లేకున్నా, స్టేటస్ లేకున్నా తన భార్య డెలివరీ ఎక్కడ అవ్వాలని కోరుకుంటాడు? యశోదాలోనో, అపోలోనో, ఎక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో డెలివరీ అవ్వాలి, నా పిల్లలు మంచిగా పుట్టాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఈ భూమిని సృజించిన వాడు. ఆ దేవుడు ఎందుకు బెత్లెహేము చిన్న గ్రామంలో, స్వల్ప గ్రామంలో, పేరు ప్రతిష్ట లేనటువంటి ఆ స్థలంలో ఎందుకు జన్మించాడు? బెత్లెహేములో యేసు ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడంటే దానికి బలమైన కారణం ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనం మనకు సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆహారము సమృద్ధిగా ఉన్నందున, రొట్టెల ఇల్లుగా పిలువబడుతున్నటువంటి ఆ బెత్లెహేములో ఆహారము సమృద్ధిగా ఉన్నందున దేవునికి ఒక ఆలోచన వచ్చింది. తన స్వరూపమందు సృజించినటువంటి మానవుడు బ్రతకాలంటే ఏం కావాలి? కోట్లు కావాలి. అవునా? ఏం కావాలి? ఆహారం. దాట్స్ ది రైట్ ఆన్సర్. మానవుడు దేవుని స్వరూపమందు సృజించబడ్డాడు.
క్యాష్ లేదు ఏదైనా తోటలో. దేర్ వర్ నో ప్రాపర్టీస్ ఇన్ ఏడెన్ గార్డెన్. ఏదైనా తోటలో వారికి బిజినెస్ లేదు. ఏమున్నది అక్కడ వారు బ్రతకడానికి? హల్లెలూయా. దేవుడు ఏది సృజించినా తన సంకల్పము చొప్పున చేస్తాడు, అది మంచిదే అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తా ఉన్నది. గమనించండి దేవుని ప్రియులారా, దేవుడైన యేసయ్య యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేము గ్రామంలో పుట్టడానికి కారణం ఏంటంటే, బెత్లెహేము ప్రాంతంలో సమృద్ధి గల ఆహారం అనేది ఉన్నట్లుగా చరిత్ర మనకు చెబుతూ ఉన్నది. దేవుడు ఆ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ప్రతి మానవుడు బ్రతకాలంటే ఏం కావాలా? ఆహారము కావాలి. దేవునికి స్తోత్రం. అది గుర్తుగా పెట్టుకొని దేవుడు ఆ ప్రాంతంలో పుట్టాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ ఆహారం లేకున్నా గాని వ్యక్తి బ్రతకగలుగుతాడు. దేన్ని బట్టి? ఆహారాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి ఆహారము? ఆత్మీయ ఆహారము. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, బెత్లెహేములో దొరికే ఆహారం ఏంటిదంటే శరీర సంబంధమైనటువంటి ఆహారం. ఈ శరీరం 2 రోజులు తినకపోతే ఏమైపోతుంది? నీరసపడి మూర్చిల్లిపోయి కొట్టుకుంటూ గెంటుకుంటూ నడుస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఈ ఇంజన్ నడవాలంటే ఏం కావాలి చెప్పండి? 3 పూటలు కాకపోతే గట్టిగా 4 పూటలు తగిలించి పనులు చేసుకుంటూ ఉంటాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా మర్మముతో ఆ ప్రాంతంలో పుట్టడం జరిగింది. ప్రతి మానవుడు బ్రతకాలంటే రొట్టె కావాలి. ప్రతి మానవుడు ఈ భూమి మీద జీవించాలంటే ఆహారము కావాలి. తాను ఆ ప్రాంతంలో పుట్టడానికి కారణం ఏంటంటే, ప్రతి మానవుడు దేవుని దగ్గరికి చేరాలంటే ఆత్మీయ ఆహారం కావాలి. గట్టిగా చప్పట్లు కొడతా. ప్రతి మానవుడు బ్రతకాలి అంటే, ఆత్మీయంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే జీవము గల ఆహారము కావాలి, జీవాహారము కావాలి. మనము ప్రతిరోజు పాలు, బాదము, కాజు, కిస్మిస్ ఇవన్నీ తిని రోగాలు రావని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? చెప్పండి. డెఫినెట్లీ వస్తాయి. బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా, డాక్టర్ దగ్గర చికిత్స పొందుతూ కూడా ఇప్పుడు నాకు తగ్గిపోతుందని గ్యారంటీ ఇవ్వగలుగుతారా రోగంతో ఉన్నప్పుడు? నో. బట్ మీరు ఒక విషయాన్ని బట్టి గ్యారంటీ ఇవ్వగలుగుతారు. అదేంటంటే, ఆత్మీయ ఆహారాన్ని ఎప్పుడైతే మీరు భుజిస్తారో, మీకు ఏ రకమైన రోగం ఉన్నా, ఏ రకమైన సమస్య ఉన్నా అది ఖచ్చితంగా మీరు జయించగలరు అన్న విశ్వాసము ఈ ఆత్మీయ ఆహారం భుజించడం వలన వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బెత్లెహేములో యేసు ఎందుకు పుట్టాడు అనే ప్రశ్నకు సమాధానం కొరకు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేము ప్రాంతము సమృద్ధి గల ఆహారం కలిగినటువంటి ప్రాంతం. బెత్లెహేము ఊరు సమృద్ధి గల ఆహారము, రొట్టెలతో నిండుకున్నటువంటి ఊరు. అక్కడ తినడానికి ఏమాత్రము కొదవలేదు. అలాంటి ప్రాంతంలో ఎవరన్నా ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే ఒంటి చేతులతో రాడు, సమృద్ధిగా భుజించి రాగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా ధాన్యాలు కావాలి అంటే వెళ్ళి, ఇప్పుడు మనకు అవసరత ఉన్నప్పుడు ప్రతిరోజు దైనందిన జీవితంలో మన ఆహారం కొరకు ఎక్కడికి వెళ్తాము? కిరాణా కొట్టుకు వెళ్తాం. అక్కడ కావాల్సిన బియ్యం గాని పప్పులు గాని కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. అలాగే ఆ ప్రాంతము ఎలా ఉన్నది? బెత్లెహేము ప్రాంతం అంటే సమృద్ధిగా ఆహారం కలిగినటువంటి ప్రాంతం కనుక ఎవడు వెళ్ళినా అక్కడ సమృద్ధిగా భుజించి రాగలుగుతాడు. ఎవరు పస్తు ఉండరు, ఉపవాసం ఉండరు అక్కడ. హల్లెలూయా. ఎలాగైతే బెత్లెహేము గ్రామంలో ఆహారం సమృద్ధిగా ఉన్నదో, ఒక వ్యక్తికి ఆహారం ఎంత ఇంపార్టెంటో వ్యక్తికి నేను అంతకన్నా ఇంపార్టెంట్ అంటున్నాడు యేసుక్రీస్తు. ప్రతి మానవుడికి ఆహారం ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రాముఖ్యమో, ఆహారం లేనిది మానవుడు బ్రతకలేడు కనుక దేవుడు లేనిది కూడా ఏ మానవుడు బ్రతకలేడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. అయినా బెత్లెహేము ప్రాంతంలో పుట్టడానికి కారణం ఏంటంటే, రొట్టెల కొరకు బెత్లెహేముకి వస్తారేమో, కానీ ఈరోజు జీవాహారమును నేనే. ఒకవేళ ఆ రొట్టెలు తింటే కూడా మీకు మరణం సంభవించును, కానీ మీరు నన్ను భుజించినప్పుడు మీరు ఎన్నడూ మరణించరని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చదువుకుందాం మాట.
వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పికొనడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనము. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. 47వ వచనం, 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ? జీవాహారము నేనే అని తను గురించి చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, బెత్లెహేములో దొరికే ఆహారం ఏంటిది, యేసు క్రీస్తు ప్రభు అయినటువంటి జీవాహారము ఏంటిది? రెండింటికి తేడా ఏంటి? మనం రోజు తినే బియ్యం, పప్పు, రొట్టె, గిట్టె అంతా కూడా ఏంది? అది ఈ శరీరానికి సంబంధించింది. కానీ యేసుక్రీస్తు అనే జీవాహారం ఏంటిది? మన ఆత్మకు సంబంధించినటువంటి ఆకలిని తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని మనము తీర్చుకోగలుగుతాం. ఈ రోజు మనం చూసినట్లయితే అడుక్కునేవాడు కూడా 3 పూటలు కాకపోతే కనీసం 2 పూటలన్నా ఖచ్చితంగా తింటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ జనరేషన్ లో తినడానికి ఏం లేదు, తక్కువ లేదు. ఎక్కడ చూసినా బండ్ల మీద టిఫిన్లు, ఏ టైం కంటే ఆ టైంకి. ఇప్పటికీ హైదరాబాద్ లో 3ంటికి పోతే కూడా 2ంటికి పోతే కూడా మీకు దోశలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. మీకు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉన్నది తినడానికి భూమి మీద ఇక్కడ. కానీ మనుషులకు నెమ్మది లేదు, మనుషులకు సమాధానం లేదు, మనుషులకు సంతోషం లేదు. మనుషులు వ్యాధులను జయించలేకపోతున్నారు, మనుషులు రోగాలు జయించలేకపోతున్నారు, మనుషులు దేవుడు అనుకున్న రీతిగా జీవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు ఈ భూమి మీద బ్రతకడానికి శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని కొని భుజిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరు కూడా భుజించలేకపోతున్నారు. కాబట్టే సమస్యల్ని అధిగమించలేకపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టడానికి నిదర్శనము, గుర్తు ఏంటంటే బెత్లెహేము అన్న తర్వాత ఆహారానికి లోటు లేదు. అంటే యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు, ఆయనను కూడా మేము భుజించాలన్న ఆ మాట మనకు గుర్తు రావాలి. ఏ మాట? యేసుక్రీస్తును కూడా మనం భుజించాలి. ఒకవేళ బెత్లెహేములో దొరికే ఆహారము దొరకకున్నా తినకుండా నడిచిపోద్ది. కానీ యేసుక్రీస్తు జీవాహారమును మనము భుజించకపోతే ఎంతో నష్టపోతాము. హల్లెలూయా. ఎలాగయ్యా? శరీర సంబంధించినటువంటి ఆహారం భుజించకపోతే ఎలా బ్రతకగలుగుతాము? బ్రతకొచ్చు ఎవరన్నా? వాక్యం సెలవిస్తుంది, చెబుతాను. మత్తయి సువార్త పరిశుద్ధ లేఖనం నుండి 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. అదే బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో ఆత్మకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఆహారం కూడా అక్కడ ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు బెత్లెహేము ఊరిలో పుట్టడానికి కారణం ఏంటంటే బెత్లెహేము అన్న తర్వాత మనకి ఏం గుర్తొస్తుంది? ఆహారం సమృద్ధిగా ఉన్నది. అక్కడ ఉన్న 2 రకాల ఆహారాలు ఉన్నాయి. ఒకటి ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆహారం, ఈ శరీరం బలంగా నడవడానికి భుజించడానికి గల ఆహారము సమృద్ధిగా ఉన్నది. దానితో పాటు ఎవరున్నారు బెత్లెహేములో? యేసుక్రీస్తునే జీవాహారము కూడా అక్కడే పశువుల తొట్టిలో కనబడుతున్నది. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది బెత్లెహేము వరకు వెళ్ళారు, చాలా మంది అక్కడ రొట్టెలు కొనుక్కొని భుజించారు. కానీ ఒట్టి చేతులతో ఆధ్యాత్మిక జీవితంలో వారు బలపడడానికి, ఆధ్యాత్మిక జీవితంలో వారు స్థిరపడడానికి జీవాహారములు భుజించకుండానే ఖాళీ చేతులతో వచ్చేసారు. కానీ కొందరు వ్యక్తులు ఉన్నారు అదే బెత్లెహేము గ్రామంలో శరీరానికి సంబంధించిన ఆహారం భుజిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారము కూడా భుజించారండి. భుజించడం మాత్రమే కాదు, అనేకులకు ఇచ్చారు కూడా. హల్లెలూయా. ఎవరో చెప్తారా? ఎవరు? గొర్రెల కాపరులు. వాళ్ళు ఎక్కడున్నారు?
చెప్పండి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. అదే ప్రాంతంలో ఎవరున్నారు? గొర్రెల కాపరులు ఉన్నారు. వారు ఇలాంటి చలికాలంలోనే మంట వేసుకొని చలి కాచుకొని ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై ఇదిగో ఏమంటున్నాడు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నాడు? శుభవర్తమానము, దేవుని వర్తమానము, దేవుని వాక్యము, దేవుని ప్రవచనము ఇలా జరుగుతుంది, జరిగింది, ఇది జరగబోతుంది అని మీకే తెలియజేస్తున్నానని గొర్రెల కాపరులకు ఎందుకు చెప్పాడు అంటే, ఈ గొర్రెల కాపరులు వెళ్ళి ఏం చేయాలి? మళ్ళా వీళ్ళు ఆ శుభవర్తమానాన్ని, సువార్తను, ఆ వార్తను, ఆ వాక్యాన్ని ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ప్రకటించారో లేదా అని చూస్తే లూకా సువార్తలో మనం చూస్తాం. అక్కడ 2వ అధ్యాయంలో 17వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారండి? గొర్రెల కాపరులు ప్రచురము చేశారు. గొర్రెల కాపరులు విన్న సువార్తను, గొర్రెల కాపరులు దేవుని దూత చెప్పినటువంటి వాక్యాన్ని ఏం చేశారు? ప్రచురము చేశారు, ప్రకటించారు, అనౌన్స్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారు అదే బెత్లెహేము గ్రామంలో శరీరానికి సంబంధించిన ఆహారాన్ని భుజిస్తున్నారు. దేవుని దూత చెప్పినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవాహారాన్ని కూడా వారు భుజించారు. హల్లెలూయా. ఇప్పుడు అదే జీవాహారానికి మూలమైనటువంటి యేసుక్రీస్తును చూసి దర్శించి ఆ యేసుక్రీస్తు గురించి మరలా అక్కడ ప్రకటించడం మొదలు పెట్టారు, ప్రవచించడము, ప్రచురము చేయడము మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. మరొక మాట చదువుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చూడండి, ఎక్కడి నుండి దిగి వచ్చాడు ఈ ఆహారము? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మనకు వచ్చే ఆహారం, మనం తినే ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? మనము తినే ఆహారం భూమిలో నుండి వచ్చింది, కింద నుండి వచ్చింది. కానీ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఆహారముగా పరలోకము నుండి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా బావర్చి బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ టేస్ట్ చెప్పుకుంటారు. 5 స్టార్ తాజ్ హోటల్లో అని, మ్యారియట్ లో అని, అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పుకుంటారు. కానీ అవన్నీ ఆహారాలన్నీ కూడా ఎక్కడ తయారు చేయబడ్డాయి? భూమి మీద కిందనే. కానీ తినాలనుకుంటే, ఏదైనా తినాలి అంటే గనక ఎక్కడి నుండి వచ్చింది తినాలి? పరలోకము నుండి, పైనుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు అనే జీవాహారమును మనం భుజించాలి. ప్రైజ్ ద లార్డ్. అందులో థ్రిల్ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. గట్టిగా టేస్టీయస్ బిర్యానీ తింటే కూడా పొద్దున ఏమైపోతుంది? అరిగిపోతుంది. కొందరికి అరగదు కూడా. అయ్యో గ్యాస్ ట్రబుల్ అనుకొని ఇలా నడుస్తూ ఉంటారు. కూర్చుంటే లేవనికి రాదు, లేస్తే కూర్చునికి రాదు. కానీ ఆ జీవాహారం భుజిస్తే లేవనోడు కూడా ఏమవుతాడు? చెప్పండి. ఇప్పుడు పైనుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు అనే జీవాహారం భుజిస్తే లేచి నిలబడ్డాడు కూడా కూర్చొనికి రాకపోతే ఏమవుతాడు? కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆహారములోనే ఉన్నది జీవముతో కూడినటువంటి ఆహారం. ఆ ఆహారం భుజించిన వారు నిత్యము జీవిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యేసుక్రీస్తునే మనం భుజిస్తే మనకు మరణం లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత కాస్ట్లీయెస్ట్ ఫుడ్ తిన్నా, బెత్లెహేములో నుండి ప్రతిరోజు ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఇండియాలో ఫుడ్ భుజించినా ఒకరోజు ఖచ్చితంగా మరణం అనేది ఉంది. కానీ యేసుక్రీస్తు అనే జీవాహారమును భుజిస్తే సాధారణమైన సహజమైన మరణము ఈ శరీరానికి కలుగుతుంది, కానీ ఆత్మకు ఎన్నడూ మరణం అనేది ఉండదు. ఎందుకంటే మనం భుజించింది ఏంటి? జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, ఇదిగో ఆ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకోండి. రొట్టెను దేనికి గుర్తింపుగా ఇచ్చాడు? శరీరం అని గుర్తుగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొంది ప్రతిరోజు ఆ జీవాహారాన్ని భుజిస్తూ ఉంటాడో, ప్రతిరోజు ఆ జీవాహారాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి దినదినము బలముందుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లలు, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏంటంటే
బెత్లెహేము వాళ్ళేనా లేదా నువ్వు కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నావా? బెత్లెహేము ప్రాంతంలో ఒక క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో దాని చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఆ బెత్లెహేం ప్రాంతానికి పేరుకి అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, అంటే ఆహారం సమృద్ధిగా ఉంటది. కానీ ఆ ప్రాంతంలో చరిత్రలో చూస్తే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన రూతు గ్రంథంలో ఉంది. ఒక్కసారి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము, ఇది చెప్పేసి ముగించేస్తాను. 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముటకు వెళ్ళెను. బెత్లెహేము ప్రాంతము నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కుమారులు ఏమయ్యారు? బయటికి వెళ్ళిపోయారు. ఏ ప్రాంతానికి? మోయాబు ప్రాంతానికి. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే ఏలిన దినములందు, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. అంటే బెత్లెహేము ప్రాంతంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినందున ఆ ప్రాంతంలో నుండి ఒక కుటుంబం ఏమైందంటే వెళ్ళిపోయింది బయటికి. హల్లెలూయా. ఎవరు వాళ్ళు కుటుంబం చెప్పండి? నయోమి, తన భర్త, తన ఇద్దరు కుమారులు. హల్లెలూయా. తన ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే కరువు ప్రాంతం, ఇప్పుడు తినడానికి ఆహారం లేదు. బెత్లెహేములో ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నది, కానీ ఇప్పుడు కరువు వచ్చింది కనుక మనం బ్రతకలేము ఇక్కడ అని చెప్పి మోయాబు ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళిపోయారు. అలాగే కరెక్ట్ గా 10 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల తర్వాత మరలా సత్యాన్ని గుర్తెరుగుతారు. 6వ వచనాన్ని చదువుకుందాం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైరి. హల్లెలూయా. ఇప్పుడు బెత్లెహేములో కరువు ఉందని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? తన ఫ్యామిలీతో కలిసి మోయాబుకి వెళ్ళింది. వెళ్ళిన పాపానికి ఏమైందో తెలుసా? భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది. మిగిలింది ఎవరు? ఇద్దరు కోడలు అత్తతో ఉన్నారనమాట. అయితే మోయాబు ప్రాంతంలో ఏదో సమృద్ధిగా ఉన్నదని చెప్పి వెళ్ళిందిగా. మరి ఆ ప్రాంతంలో ఉండలేక ఏం చేసింది? మళ్ళా ఒక వార్త వినబడిందంట. దేవుడు ఏం చేశాడు? ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించను. అంటే బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది. ఒక ప్రాంతానికి కరువు ఎప్పుడు కలుగుతుందంటే సరైన వర్షము లేనప్పుడే కరువులో వెళ్తా ఉంటుంది, కరువు అనుభవిస్తూ ఉంటుంది. అలాగే బెత్లెహేము గ్రామానికి ఏం లేవు? వర్షాలు లేవు. ఏం లేవండి? బెత్లెహేము గ్రామము ఎంతో సమృద్ధి కలిగినటువంటి గ్రామము. ఆ గ్రామములో ఆహారం సమృద్ధిగా ఉందంటే కారణం ఏంటి? ఆహారం సమృద్ధిగా ఉంది అంటే వర్షాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వర్షాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆహారం సమృద్ధిగా ఉండింది. కానీ నయోమి తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కరువు వచ్చిందని చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడమంటే మళ్ళా ఆహారమునిచ్చి తృప్తి పరచాలని తన జనులను, ఒకసారి చదువుకుందామంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. హల్లెలూయా. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? మరలా తిరిగి ఆ దేశంలో దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేము గ్రామంలో కూడా ఏం కురిసింది? వర్షము కురిసింది. ఇప్పుడు బెత్లెహేం ప్రాంతము ఎలా ఉన్నది? ఇప్పుడు మరలా తిరిగి ఆహారము సమృద్ధిగా కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి దేవుని పిల్లలారా, బెత్లెహేము ప్రాంతవాసులేనా, బెత్లెహేముకేనా ఇలాంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది? ఈరోజు బెత్లెహేము అనగా మనమండి. ఎవరు? మనం. బెత్లెహేములో 2 రకాల ఆహారాలు కనబడుతున్నాయి. ఒకటి, నంబర్ 1, అది రొట్టెల ఇల్లు. అంటే ప్రొడక్షన్ చాలా ఉంది, క్రాప్ ప్రొడక్షన్ అనేది చాలా ఉంది. అక్కడ తినడానికి ఏ లోటు లేదు. అది దృష్టిలో పెట్టుకొని దేవుడు అక్కడ జన్మించాడు.
బెత్లెహేం అన్న వెంటనే అక్కడ ఇంకొక రకమైన ఆహారం కూడా దొరుకుతుంది. అదేంటి? యోహాను సువార్త 6:51 ఆ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎక్కడ దొరుకుతుంది అది? మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు అక్కడే దొరికేది, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి దేవుని ప్రియులారా, వాక్యం సెలవిస్తున్నది బెత్లెహేమును, అక్కడున్న ప్రాంతాన్ని, ఆ దేశాన్ని దేవుడు మరలా దర్శించినప్పుడు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. మరలా తిరిగి బెత్లెహేం ప్రాంతంలో ఆహారము సమృద్ధిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బెత్లెహేము అనగా ఎవరండి? మనమై ఉండాలి. బెత్లెహేము ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎలాంటిది? దాన్ని ఆ మన్ను గాని, దాన్ని నేల గాని సారవంతమైనది. ఇది క్లోజింగ్ టైంకి వచ్చేసాను, చివరి మాటల్లో వచ్చేసాను. గమనించండి, బెత్లెహేం యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే ఆహారం సమృద్ధిగా అక్కడ ఉన్నది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన్ను గాని, నేల గాని ఎలాంటిది? సారవంతమైనది. హల్లెలూయా. ఇప్పుడు మనము దేంతో తయారు చేయబడ్డాం? స్టీలా, ఐరనా? ఇవాళ రేపు ఫారెన్ లో రకరకాల మూవీస్ తీస్తున్నారు. ఐరన్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని, యాంట్ మ్యాన్ అని, హీ మ్యాన్ అని. హల్లెలూయా. కానీ మనిషి తయారు చేయబడ్డాడు దేంతో? ఎక్కడుంది? ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. చదువుకుందాం ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేములో ఆహారము సమృద్ధిగా ఉండడానికి కారణం ఏంటంటే బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి మన్నే గాని, నేల గాని అవి సారవంతమైనవి. అందుకే ఆహారం సమృద్ధిగా ఉన్నది. ఈ రోజు బెత్లెహేమునకు సాదృశ్యముగా మీరై ఉన్నారు. మీలో కూడా ఒక ఆహారం కనబడాలి. ఆ ఆహారం ఏంటి? జీవాహారము కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర సమృద్ధిగా ప్రభు అయిన యేసుక్రీస్తునే జీవాహారము సమృద్ధిగా కలిగి ఉన్నట్లయితే మీ దగ్గరికి వచ్చి బెత్లెహేముగా పిలువబడుతున్నటువంటి, సారవంతమైనటువంటి నేలగా పిలువబడుతున్నటువంటి మీ దగ్గరికి వచ్చి ఎవరిని భుజిస్తారో తెలుసా? ఎటువంటి ఆహారాన్ని భుజిస్తారో తెలుసా? చెప్పండి. జీవాహారాన్ని భుజిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవాహారం భుజించే వ్యక్తి ఎన్నటికీ చనిపోలేడు. బెత్లెహేములో దొరికే ఆహారము భుజిస్తే కూడా మరణం ఉన్నది. కానీ యేసుక్రీస్తు అనే జీవ ఆహారమును భుజిస్తే ఏమి లేదు? మరణం లేదు. నరకంలో చనిపోవాల్సిన అవసరం మనకు లేదు. నరకంలో కాలాల్సిన అవసరం మనకు లేదు. హల్లెలూయా. ఈ రోజు గొర్రెల కాపరులు ఏం చేశారు? అక్కడ ఏం చేశారు? శుభవర్తమానమును విన్నది ఉన్నది ఉన్నట్లుగా ప్రచురము చేశారు. అదే జీవాహారమును మనం కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తును కూడా మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి, ప్రకటించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు బెత్లెహేములో 2 రకాల ఆహారాన్ని మనం గుర్తిస్తున్నాం. అంత యేసుక్రీస్తు పుట్టక మునుపు కేవలము ఆడ భుజించడానికి శరీర సంబంధమైనటువంటి ఆహారమే అక్కడ దొరికేదని గుర్తించాము. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే పుట్టాడో ఇప్పుడు అక్కడ 2 రకాల ఆహారాలు అక్కడ కలిగి ఉన్నామని మనం బైబిల్ లేఖనముల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సారవంతమైన భూమిగా నువ్వు మారాలండి. వాక్యం సెలవిస్తుంది. మన అంశం కాదది. మంచి నేల మీద విత్తబడినటువంటి, మంచి నేలలో విత్తబడినటువంటి విత్తనాలు ఎలా ఫలిస్తాయి? 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మంచి నేల అంటే అర్థం ఏంటి? అక్కడ సారవంతమైన భూమి అని అర్థం. ఇప్పుడు ఆ వాక్యము ఎక్కడ ఫలించాలి? మనలో ఫలించాలి. అది 100 అంతలైంది అనుకోండి, 60 అంతలైంది అనుకోండి, 30 అంతలైంది అనుకోండి, స్టాక్ మన దగ్గర ఉన్నప్పుడు ఇతరులు కూడా వచ్చి ఏం చేస్తారు? భుజిస్తారు. వారు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ బెత్లెహేము శరీర సంబంధమైనటువంటి ఆహారానికి గుర్తుగా ఆ స్టాక్ పెట్టుకుంటుందేమో, సమృద్ధిగా ఉంటుందేమో. కానీ ఈ రోజు బెత్లెహేముగా పిలువబడుతున్నటువంటి నీవు, బెత్లెహేముకు సాదృశ్యంగా ఉన్నటువంటి నీవు ఎవరిని కలిగి ఉండాలో తెలుసా? ఫుల్ స్టాక్. ఎవరిని? జీవాహారం అని యేసుక్రీస్తును కలిగి ఉండాలి. ఆ యేసుక్రీస్తుని ఏం చేయాలి? నువ్వు మరలా సప్లై చేయాలి, స్ప్రెడ్ చేయాలి.
ఆమె అప్పుడు ఆ జీవాహారాన్ని భుజించిన వారు ఎన్నడూ కూడా ఆకలి కొనరు, ఎన్నడూ మరణించరని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. నేను ప్రార్థిస్తుంది అప్పుడు ప్రతి ఒక్క సహోదరులు సహోదరులు చిక్క మಕ್ಕಳುంటుంది ಹಿರಿಯರು ತಂದೆ ಮಕ್ಕಳು ಈ ವೇದಿಕೆಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ಅಯ್ಯಗಾರನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು ಪ್ರಾರ್ಥನೆ. ಈ ಒಂದು ಸಮಯ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಪಾಸ್ಟರ್ ಗಾರಿಗೆ ಒಂದು ಎಲ್ಲರೂ ನಿನ್ನೆ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಆದಿ ಅಂತ್ಯವನ್ನು ನಿರಾಯ ನಡೆಸಬೇಕಂತ ಹೇಳಿ ಯೇಸುವಿನ ಪವಿತ್ರ ನಾಮದಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಬಹುತಾವಣ ಬೆಳೆದ ಸ್ವಾಮಿ. అవునా మంచి పని చెప్పవే చెప్పవే కోయిలా జీవాహారముగా ఈ లోకంలో మేము ఫలించినట్టు మీరే సహాయం చేసి ఈ రాత్రి కాలపు దీవెనలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని సమస్త ఘనత మహిమ ప్రభావం పరిచయం ద్వారా పొందమని మీ దాసుని మరియు ఇంకా అత్యధిక దీవెనలతో మీరు నడిపించమని ఈ సాయంకాలపు సమయమున మరొకసారి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ కొద్ది ప్రార్థన వేడుకొంచున్నాం మా తండ్రి. యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము సన్నిధి కాపుదల బంధిస్తాం కొడిన మనందరికీ ప్రత్యేకంగా ఈ సంఘానికి నీ కుటుంబానికి నీ పరిచయం ఆయన యొక్క సన్నిధి కాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్. लेड अंकुल अंकुल लेड मुझे अंकुल हां मुझे कहां लेड है हां मुझे हां कहां है बोल अरे ఆంటీ మీరు ఒకరు ఇక్కడ ఉండి చూసుకోండి అన్న ఏం కావాలని చెప్పు. పంపిస్తాను. తీసిన ఏమన్నా ఇటు చూడనా, అది వడ్డించేటప్పుడు ఇటు చూడు. అక్కడ ఉంటుంది